నా పేరు గంప సత్తయ్య. నేను 2024 ఆగస్టు నెల లోపల రిటైర్డ్ కావడం జరిగింది. నేను ఉద్యోగం ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ కావడం జరిగింది. రిటైర్ అయ్యేటప్పుడు మాకు సర్వీస్లో ఉన్నప్పుడు ఏంది అని చెప్పి అంటే మేము జీపీఎఫ్ అమౌంట్ అని చెప్పి జిఐఎస్ అని చెప్పి అని కొన్ని డబ్బులు మేము పొదుపు చేయడం జరిగింది. అవి ఎందుకని జరిగితే మేము రిటైర్డ్ అయిన తర్వాత మా పిల్లల కొరకు కానీ మా తర్వాత వచ్చేటువంటి డబ్బులు ఏది ఇల్లు కట్టుకోవడానికి కొరకు కానీ ఆ విధంగా కొంతమందితో పాటు మేము కూడా ఏది పొదుపు చేయడం జరిగింది. అటువంటి డబ్బులు ఏంది అని చెప్పి అంటే గవర్నమెంట్ అంటే వాడుకొని మాకు ఇచ్చేటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా చాలా కాలయాపన చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మేము ఏం చేస్తున్నాం అని చెప్పంటే చాలా ఇబ్బందుల పాలు కావడం జరుగుతుంది. చాలామంది ఏంటి అంటే అనారోగ్య కారణాల వల్ల కూడా ఏది చనిపోవడం జరిగింది. అంటే మాకు ఒక వేదన ఉంటుంది. అంటే మాకు ఏది ఇల్లు కట్టుకోవాలను బిడ్డల పెళ్లిలో లేకుంటే ఏదో ఒకటి అప్పులు కట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము దాచుకున్నటువంటి డబ్బులు కాబట్టి ఇప్పుడు మాకు రిటైర్ అయిన తర్వాత అవి రాకపోయేసరికి ఒక వేదన, ఇవి వస్తాయా రావా, మేము కట్టేటువంటి డబ్బులు వాళ్ళకు కడదామా లేదా అనేటువంటి ఒక వేదన అనేటువంటిది చాలా ఎక్కువైపోతుంది. ఆ వేదనతోనే చాలామంది ఏది హార్ట్ అటాక్ రావడం అటువంటివి అనేటువంటివి జరుగుతున్నది. అందుకొరకు ఏం చెప్పంటే గవర్నమెంట్ తొందరగా స్పందించి ఇటువంటి జరగకుండా మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని చెప్పి మేము గవర్నమెంట్ను వేడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గత ప్రభుత్వం అన్ని అప్పులు చేసిపోయింది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, డబ్బులు పుట్టట్లేవు అని చెప్పేసి అంటా ఉంది కదా సార్. డబ్బులు లేవు, డబ్బులు పుట్టడం లేదు అనేటువంటిది అది వేరే సంగతి అని చెప్పారు. డబ్బులు లేనప్పుడు కరెక్టే, డబ్బులు లేకపోయిండొచ్చు. కొన్ని ఉచిత వేరే స్కీమ్లు అయితే ఇస్తుంటారు కదా, వేరే స్కీమ్లకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు. మొన్న ఉదాహరణ కనుక తీసుకున్నట్టుంటే గాంధీ స్టాచ్యూకి ఎందుకంటే 5,000 కోట్లు అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఆ 5,000 కోట్లు ఎక్కడ వచ్చింది? మూసి నది సుందరీకరణకు అని చెప్పి 1,50,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి అంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెస్తారనేది మాకు కావాల్సినటువంటి ఏంటంటే మా ఎంప్లాయీస్కి ఏంటి అని చెప్పి సుమారుగా ఒక 10,000 కోట్లు అంటే దగ్గర మేము ఏది 20,000 మంది ఉన్నాము. 20,000 మందికి ఏంటి అని చెప్పి అంటే ఒక 10,000 కోట్లు అయితే మాకు సరిపోతాయి అని చెప్పండి. ఇప్పుడు అంత డబ్బులు అక్కడ కేటాయించినప్పుడు మాకు 10,000 కోట్లు కేటాయించడం అనేటువంటిది పెద్ద అదే చెప్తా ఉన్నారు కదా, ప్రభుత్వం నడపడం కష్టం అవుతా ఉంది. అటు పథకాలు ఇవ్వమంటారా, ఇటు మీకు సంబంధించిన పిఆర్సీలు డిఎల్ ఇవ్వమంటారా, ఏం చేయమంటారు మీరే చెప్పండి అని చెప్పి సంఘాల నాయకులు అర్థం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఒకటండి, మేము పథకాలు ఏవి ఆపమనడం లేదు. వాళ్ళు ఏంది అని చెప్పి అంటే పేదవారి కొరకు అనేది అంటే అధికార దాహం కొరకు ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే అది పేదల సంక్షేమం కొరకు ఆ హామీలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ ఏ సంక్షేమ పథకం కూడా మేము ఆపడం లేదు. ఎందుకు వాళ్ళని ఆపమని చెప్పి మేము మాకే ఇవ్వమని చెప్పండి. మేము దాచుకున్నటువంటి డబ్బులు అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తున్నావో అదేవిధంగా మాకు కొన్ని డబ్బులు కేటాయించి మాకు ఇచ్చినట్టుంటే మాకు సరిపోతుంది. అది మేము దాచుకున్నటువంటి డబ్బులే కదా. మేము దాచుకున్నటువంటి డబ్బులు మేము ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తామని చెప్పేట మేము ఎట్లా ఒప్పుకుంటామండి? వేరే ఎక్కడి అన్నా డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇయ్యంగా మేము వద్దంటలేము. మేము దాచుకున్నటువంటి డబ్బులు తీసుకుపోయి వాళ్ళ సంక్షేమ పథకాలకు ఇస్తామని చెప్పి అంటే ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి? అది న్యాయం కాదు. వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటూనే మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు మాకు ఇస్తే సరిపోతుంది. తీరు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతా ఉంది, ప్రజాపాలన అంటా ఉన్నారు. చూస్తున్నాం ఎక్కడికక్కడ హైడ్రాలు కూల్చేతులు, మన ఖమ్మం ఇన్సిడెంట్ కూడా చూసినాం. ఎట్లా అనిపిస్తూ ఉందంటే ఇదంతా చూస్తూ ఉంటే? ఒకటి అండి, అంతకుముందు గవర్నమెంట్ అంటే మొదలు హామీలు ఇచ్చినప్పటి ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు కనపడడం లేదనేటువంటిది ఒకటి అనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకని చెప్పంటే అప్పుడు ఇచ్చినటువంటి మాటలు వేరున్నాయి, అప్పుడు చెప్పినటువంటి మాటలు వేరున్నాయి, ఇప్పుడు చేసేటువంటి చేష్టలు వేరున్నాయి. హైడ్రా అనేటువంటిది అది మా పరిధిలో లేనటువంటి విషయం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. దాని గురించి మేము మాట్లాడేటువంటి అది లేదు. ఇంకోటి, ఇప్పుడు గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో మీ అందరితో మీటింగ్లు చేసిళ్ళు, సో ఆయన ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది, అందరు మాట్లాడారు. ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. సో మరి ఏంది ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే పట్టించుకోవట్లేదు కదా, ఎట్లా చూడొచ్చు? అదే మా బాధ అంతా అదే అన్నట్టు. మేము కావాలి అని చెప్పి మేము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే మమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్టుంటే మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు మీరు రాకముందు ఏం అని చెప్పి అంటే మాకు అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కొంతవరకు న్యాయం చేయలేదనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎందుకంటే సపోర్ట్ చేసి మేము కొంతవరకు అంటే మేము ఎన్నుకోవడం మేము కావాలని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వమే మాకు దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా మాకు అన్యాయం అనేటువంటిది చేస్తుంది. అది పద్ధతి కాదనేటువంటిది ఒకటి స్పష్టంగా చెప్పాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు? ఒకవేళ కనుక మా డబ్బులు కనుక మాకు సకాలంలో చెల్లించినట్టయితే తప్పనిసరి ప్రతి ఉద్యోగి కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగి కావచ్చు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానైతే వెళ్ళడం అనేటువంటిది
జరుగుతుంది. కానీ సకాలంలో స్పందించి మా డబ్బులు కనుక మాకు ఇచ్చినట్టు ఉంటే అది ఎవరి నిర్ణయం అనేటువంటిది వాళ్ళు తీసుకుంటారని చెప్పానని నేను అనుకుంటున్నాను. సార్, నా పేరు వెంకటరెడ్డి. నేను కరీంనగర్ 2025 జూలైలో రిటైర్ అయ్యాను. నాకు రావాల్సినటువంటి 65 లక్షలు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గత 24 నెలల నుంచి కూడా మీ రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికైనా ఏక మొత్తంలో చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.